ప్రైజ్ ద లార్డ్. నీ ప్రణాళిక అనే మన యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ప్రతిరోజు దేవుని వాక్యం మీ జీవితానికి కొత్త ఆశను కలిగిస్తుంది అని ఆశిస్తున్నాము. మేము చేసే ప్రతి వీడియో మీకు ఎంతగానో నచ్చుతున్నాయని ఆశిస్తున్నాము. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చివరిలో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్‌లో తెలపండి. మీ కామెంట్స్, లైక్స్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ ఇస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు వీడియోలు మీరే చూడండి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనం దేవుని పిలుపు ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా ఎలా మార్చిందో చూడబోతున్నాం. ఇది అబ్రహాము కథ. ఆదికాండము 12వ అధ్యాయం. యెహోవా అబ్రాహామును పిలుస్తూ, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపబోవు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జాతిగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్పదిగా చేసి నిన్ను ఆశీర్వాదముగా నిలుపుదను. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదింతును, నిన్ను దూషించే వారిని నేను శపింతును. భూమి అందలి సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని చెప్పాను. అబ్రహాము యెహోవా మాట ప్రకారము వెంటనే బయలుదేరాను. అప్పటికి అతనికి 75 ఏండ్లు. అతడు తన భార్య సారాయిని, తన మేనల్లుడు లోతును, హారానులో సంపాదించిన సమస్త ఆస్తిని, వారితో ఉన్న ప్రజలను తీసుకొని కానాను దేశమునకు ప్రయాణము చేశాను. కానాను చేరాక అబ్రహాము షేకెము ప్రాంతములో మోరే సింధూర వృక్షము దగ్గర ఆగాను. అప్పుడు ఆ దేశంలో అబ్రహాము అక్కడే యెహోవాకు బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ నుండి బేతేలు తూర్పు పర్వతానికి వెళ్ళి పడమట బేతేలు తూర్పున హాయి మధ్య తన గుడారాన్ని వేసి అక్కడ కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. అబ్రహాము అక్కడ నుండి ఇంకా దక్షిణ దిక్కుకు ప్రయాణిస్తూ వెళ్ళాడు. కొద్ది రోజు ఆ దేశంలో కరువు తీవ్రమైందనగా అబ్రహాము కానాను నుండి ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాడు. ఐగుప్తులోకి ప్రవేశింపబోతున్నప్పుడు సారాయి సౌందర్యము వల్ల తనకు ప్రమాదం అని అబ్రహాము గ్రహించి, నీవు అత్యంత సౌందర్యవతివి, నీవు నా భార్యవని తెలిసే ఐగుప్తులు నన్ను చంపి నిన్ను బ్రతికించెదరు. అందువలన దయచేసి నీవు అప్పుడు నీ వల్ల నాకు మేలు కలిగి నేను బ్రతుకుదునని సారాతో చెప్పాను. అబ్రాము ఐగుప్తులోనికి ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు సారాయి అందాన్ని చూచి ఆశ్చర్యపోయిరి. ఫరో యొక్క అధిపతులు కూడా ఆమెను చూచి ఫరో సమక్షంలో ఆమెను పొగిడిరి. అందువలన సారాయిని ఫరో భవనానికి తీసుకువెళ్లారు. ఆమె కారణంగా ఫరో అబ్రామును గౌరవించి అతనికి గొర్రెలు, ఎద్దులు, మగగాడిదలు, ఆడుగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఒంటెలు అన్నిటినీ ఇచ్చాడు. కానీ సారాయి అక్కడ ఉండుట వలన యెహోవా ఫరోను మరియు అతని ఇంటి వారిని మహావేదనతో బాధించాను. ఈ సంగతి గ్రహించిన ఫరో అబ్రామును పిలిపించి, ఈమె నీ భార్య అని ఎందుకు దాచావు? ఈమె నా సహోదరు అని ఎలా చెప్పితివి? నేను ఈమెను నా భార్యగా చేసుకుందనేమో. ఇప్పుడు ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుపోమ్మని చెప్పాను. తర్వాత ఫరో తన జనులకు ఆదేశించి అబ్రాము, సారాయి మరియు వారి సమస్త ఆస్తిని గౌరవించి వారిని దేశం నుండి బయటకు పంపించాడు.